వ్యక్తి హల్చల్ చేశాడు. విఐపి లైన్ లో ద్విచక్ర వాహనంతో దూసుకొచ్చాడు. ఇక ఆ వ్యక్తి హజ్రత్ డ్రెస్ తో నెత్తిన ముస్లిం టోపీ ధరించి హల్చల్ చేశాడు. అయితే అధికారులు ఆ వ్యక్తిని వినాయక స్వామి ఆలయం దగ్గరే నిలువరించే ప్రయత్నం చేశారు విజిలెన్స్ సిబ్బంది. అయినా కూడా ఆగకుండా ఆ వ్యక్తి తిరుమలకు వెళ్లడంతో వెంబడించిన విజిలెన్స్ సిబ్బంది జిఎన్సీ టోల్ గేట్ సమీపంలో ముస్లిం వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హల్చల్ చేసిన వ్యక్తిని తిరుపతి సింగంటుకుంటకు చెందినటువంటి అన్సాద్ ఖాన్ గా గుర్తించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి ఇవాళ ఉదయం అలిపిరి టోల్ గేట్ వద్ద ఒక ముస్లిం వ్యక్తి హల్చల్ చేశాడు. ఎటువంటి తనిఖీలు చేసుకోకుండా విఐపి గేట్ లో ఎంటర్ అయిన అతను నేరుగా తిరుమలకి వెళ్ళిపోయాడు. అంటే మధ్యలో వినాయక స్వామి ఆలయం వస్తుంది, అక్కడ కూడా విజిలెన్స్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా అతను ఆగకుండా నేరుగా తిరుమలకి వెళ్ళిపోయాడు. అయితే తిరుమల జిఎన్సీ టోల్ గేట్ లో అప్రమత్తమైన పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అతని మానసిక పరిస్థితి బాగాలేదని గుర్తించారు. అతన్ని వెంటనే అక్కడి నుంచి కూడా తిరుపతిలోని రియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏకంగా విఐపి లైన్ గుండానే వెళ్ళడము, అది కూడా అనుమతి లేకుండా హెల్మెట్ కూడా ధరించకుండా వెళ్ళడాన్ని ఇక్కడ తీవ్రంగా అంటే తప్పుపడుతున్న పరిస్థితి. విజిలెన్స్ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా ఆగకుండా వెళ్ళడం పట్ల వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. మాది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.